వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు మండలం కొండూరులో ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్ చంద్రశేఖర్ అట్లూరు మండల సభ్యులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కనిపించని కలివికోడి పేరుతో 2008లో ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసిందని, చెక్ పోస్టుల ఏర్పాటు వల్ల తిరుపతి, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కలివికోడి పేరుతో జరిగిన ఖర్చులపై సమగ్ర విచారణ జరిపి అవసరం లేని చెక్ పోస్టులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ నాయకులు జగరయ్య, విజయరావు, కె బాబు, గంట మహబూబ్ బాషా, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు శిఖామణి, విప్లవ యువజన సంఘం నాయకులు ఈశ్వర్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నియోజకవర్గానికి 4 ప్రోగ్రాంల భాగంగా ఇప్పటికే బద్వేలు, పోనుమావేల 2 ప్రోగ్రాంలు పూర్తయ్యాయి. భూ సమస్యల పరిష్కారం పూర్తయ్యాయి. ఈరోజు అట్లూరు మండలంలో కొండూరు దగ్గర ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అట్లూరు మండలంలో ఉన్న సమస్యలపైన కలెక్టర్ గారు, జేసీ గారు రాని సందర్భంలో ఆర్డీఓ గారికి వినతి పత్రము సమర్పించడం జరిగింది. ఎన్ని రోజులు అని చెప్పేసి ఈ బద్వేలు నియోజకవర్గ ప్రజల ప్రాణాలను తీస్తారో ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అట్టూరు చెక్ పోస్ట్ ఉండడం వల్ల ఈరోజు కలసపాడు, ఎగువ రామాపురం నుండి తిరుక్కొని తిరుపతికి, చెన్నైకి పోవాలంటే దాదాపు 500 కిలోమీటర్లు పైబడి ఉంది. దారి మధ్యలోనే మనుషులు చచ్చిపోయి మళ్ళా వెనక్కి తీసుకొస్తున్నారు. అనేక మార్లు ఈ అటవీ చెక్ పోస్టును ఎత్తివేయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉదాహరణకు మేము రెండు అటవీ సంబంధించినటువంటి ఏరియాలు మా పార్టీ బృందంగా పర్యటించడం జరిగింది. అక్కడ మాలకొండ దగ్గర కందుకూరు నియోజకవర్గము, మాలకొండ దగ్గర దాదాపు 18 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ల వరకు ఉంటే చుట్టూ పెద్ద ఎత్తున 15 పైగా పెద్ద ఎత్తున కంచేశారు. ఇటు శ్రీశైలం దగ్గర అక్కడ అటవీ ఫారెస్ట్ ఉంటే అక్కడ చుట్టూ పెద్ద ఎత్తున కంచేశారు. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలుగు చేసుకొని ఆ ప్రజల బాగుల కోసము ఈరోజు అక్కడ కంచె వేయడం జరిగింది. మనకు మహా అంటే 8 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంది. అట్టూరు కానింటి సిద్ధార్థ యువతల వరకు. దీనికి 2 కోట్లు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కంచె వేస్తే ప్రజల ప్రాణాలను కాపాడతారు. దాంతోపాటు 20 గ్రామాలు పైబడిగా ఉన్నటువంటి ఏమూరు బ్రిడ్జికి తక్షణమే నిధులు కేటాయించి ఏమూరు బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. దాంతోపాటు నల్లాయపల్లి, కమలకూరు దగ్గర నల్లాయపల్లె, అదేవిధంగా కమలకూరు దగ్గర దాదాపు 400 ఎకరాలు ఆక్రమించి ఇటు పళ్ళ తోటలు, అదేవిధంగా జామాల చెట్లు వేయడం జరిగింది. అదే కనిపించని కలివికోడి పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగమైంది. 2008లో అప్పుడు DT అంజనేయ ఉంటే ఈ మండలానికి చెందినటువంటి అమర్నాథ్ రెడ్డి సృష్టించి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున తెచ్చుకున్నట్టు ఆరోపణలు బలంగా కనిపిస్తున్నాయి. 2008 నుండి 2025 వరకు మొత్తం కలివికోడి పేరుతో ఎంత డబ్బులు వచ్చింది, ఎంత ఎవరి పేర్లకు వచ్చింది అనే పైన అధికారులు శేషపత్రం విడుదల చేయాలా. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కలివికోడి ముసుగులో సీసీ కెమెరాల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మండలంలో దళితుల చేతిలో భూములు లేకుండా అగ్రవాళ్ళ చేతిలో వేలాది ఎకరాలు వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్పేసి ప్రజానికం చెప్పడం జరుగుతుంది. తక్షణమే వీటిపైన ఆర్డీఓ గారు దృష్టి పెట్టి సమస్యను పరిశీలించకపోతే అట్లూరు మండలంలో ప్రజలు కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిక చేస్తున్నాం.